అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. అందరికీ నమస్కారం. నేను అరుణాచల పుణ్యక్షేత్రానికి వచ్చాను. ఇది తమిళనాడులో తిరువణమలలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారందరూ గిరిప్రదక్షిణ చేస్తారు. ఇది 14 కిలోమీటర్స్ ఉంటుంది గిరిప్రదక్షిణ. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 లింగాలు కనిపిస్తాయి. మనం కార్తీక మాసంలో లేదా ప్రతి పౌర్ణమికి కానీ అలా గిరిప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అరుణాచలం జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం. అరుణాచలం జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ లింగానికి అగ్నిలింగం అని పేరు. అరుణాచలాన్ని ఎర్రని కొండ అంటారు. తమిళంలో దీన్ని తిరువణమలై అంటారు. ఇక్కడ కొండపైన కార్తీక మాసం ఆఖరి నెలలో జ్యోతి వెలిగిస్తారు. అప్పుడు ఇంకా చాలా రష్గా ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిప్రదక్షిణ ఎప్పుడు ఎడమ వైపు నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఫస్ట్ అయితే విఘ్నేశ్వర టెంపుల్ కనిపిస్తుంది. అండ్ రైట్లో అర్ధనారీశ్వరి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు మనకి 8 లింగాలు కనిపిస్తాయి. 8 లింగాలు అయితే అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, మోక్ష మార్గం, ఈశాన్యలింగం కనిపిస్తాయి. ప్రతి దగ్గర మనము హారతి అయితే వెలిగించాలి. అలాగే వెళ్తూ ఉంటే రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తాయి. ఇంకా డీర్ పార్క్స్ కూడా ఉంటాయి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 2కి స్టార్ట్ చేసాము. సో ఆ టైంలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వలన పౌర్ణమి రోజు అయితే చాలా క్రౌడ్ ఉంది. మార్నింగ్ 1 o'clock నుంచే స్టార్ట్ చేసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశారు. సో టెంపుల్ మాత్రం మార్నింగ్ 6కే ఓపెన్ చేశారు. దర్శనం మినిమం 4 to 5 hours పడుతుంది. సో గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం, చూద్దాం రండి. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్ని శివాలయాలు ఉంటాయి. కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది. కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి అరుణాచల లింగానికి, అరుణాచలేశ్వరుడికి, ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి,
అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు. నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు, పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. కాలు కింద పెట్టి 1 కిలోమీటర్ దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు, నా జీవితంలో నేను 3-4 పర్యాయాలు చూసా వాహనం ఎక్కకుండా 14 మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం. అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు. అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోని చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్ని శివాలయాలు ఉంటాయి. కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది. కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి అరుణాచల లింగానికి, అరుణాచలేశ్వరుడికి, ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యత.